హాయ్ ఫ్రెండ్స్, చూసారా గొల్లభామని ఎలా అద్భుతంగా ఉందో. ఇది గోడ మీద చక్క కర్ర పుల్లలాగా ఆకారంలో ఉంది. నేను చీపురు పుల్ల అనుకున్నాను. ఏంటి ఈ చీపురు పుల్ల ఇలాంటి ఆకారంలో ఉండదు కదా అని అనిపించి దగ్గరికి వెళ్ళి చూస్తే గొల్లభామ అనమాట. టచ్ చేస్తే వేరుగా ఉంది. అలాగా కావాల్సినటువంటి షేప్లోకి వెళ్ళిపోతూ ఉంది. కానీ యాక్చువల్గా గొల్లభామలు మనం చూసినటువంటి గొల్లభామ ఏ విధంగా ఉంటుందంటే గ్రీన్ కలర్లో ఇదిగో ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇది కూడా చూశాను. చూడండి, దాన్ని టచ్ చేయంగానే నా ప్రాణం పోయింది. ఇక నేను ఎవరినో నాకు సంబంధం లేదు. నన్ను వదిలేయి బాబు అన్నట్లుగా యాక్షన్ చేస్తూ ఉందనమాట. ఏ జీవి అయినా తన ప్రాణం మీదకొచ్చేసరికి తప్పించుకోవటానికి ఏదో ఒక మార్గం ఆలోచించుకుంటుందనమాట. "ఒరేయ్ నన్ను వదిలేయరా బాబు" అని చేత్తో చూపించినట్లుగా చూపిస్తూ ఉందనమాట. అలాగా అటు ఇటు కదిపాను. "ఒరేయ్ ఎళ్ళిపోరా బాబు నువ్వు" అని చెప్పేసి కదిపితే గవ్వా పరిగెట్టుకుంటూ ఎదరికెళ్ళిందనమాట. చూసారు కదా ఎలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అక్కడికెళ్ళిన తర్వాత ఆగిపోయింది. అమ్మాయి ఆగిపోయేసరికి ఎదరికెళ్ళు అని చెప్పేసరికి గబగబా పరిగెట్టుకుంటూ ఆ రెక్కలు చూసారా విప్పదీసుకుంటూ అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మనకి చూపించే విధంగా కనిపడిందనమాట. అబ్బా! ఎంత అద్భుతంగా ఉంది. ప్రతి జీవి కూడా ఈ సృష్టిలో ఒక అద్భుతమే అనమాట. ఇలాగా అరుదుగా కనపడేటువంటి దృశ్యాల్ని మనం చక్కగా చూసి ఆనందించగలగాలి. ఆ తర్వాత ఆ గోడ దగ్గర నుంచి ఇలా టచ్ చేస్తే కింద పడిపోయిందది. కింద పడిపోయి ఇక కదలట్లేదు, మెదలట్లేదు. చూసారు గదా! ఎంత కదిపినా ఇలా అలా కదిపితే ఇలాగ, ఇలా కదిపితే అలాగా, ఎదరకైతే ఎదరకి, ముందుకైతే ముందుకి అలా పడిపోతూ ఉందనమాట. పడిపోతూ యాక్షన్ చేస్తూ ఉందనమాట. అంటే ప్రాణభయంతో అలా చేస్తూ ఉంది. అబ్బాయి నేనింక బ్రతికలేను. నన్నెందుకు అలా అటు ఇటు తిప్పుతావు, అటు ఇటు కదుపుతావు అన్నట్లుగా చూస్తుందనమాట. సరేరా బాబు అని చెప్పేసేసి ఇక అక్కడి నుంచి దాన్ని అలాగే అక్కడే వదిలేసామనుకో మనం, అది ఏదో లేక లేదంటే ఏమి ఆహారం దొరక్క చనిపోయే ప్రమాదం ఉందని అక్కడి నుంచి తీసుకొని, ఎందుకనంటే మనం పట్టుకున్న అది మనల్ని ఏమి చేయదు. జస్ట్ కాళ్ళు కదుపుతాయి అటు ఇటు తప్ప అవి మనం ఏమి చేయదు. మనం చక్కగా వాటి యొక్క మధ్య భాగంలో మనం పట్టుకుంటే అవి మనల్ని ఏమీ చేయవనమాట. కరిసేవి కూడా కావు. కనుక అలా చక్కగా పట్టేసేసుకొని మా ఇంటి దగ్గరలోనే చిన్న వేప చెట్టు ఉంది. వేప మొక్క. అదే ఆ వేపదమ్మ మొక్క దగ్గర తీసుకెళ్ళి చక్కగా వదిలేద్దామని చెప్పేసి పట్టుకున్నాననమాట. అలా పట్టుకొని తీసుకెళ్తా ఉంటే, "అబ్బా! నన్ను ఏమి చేయొద్దబ్బా! నువ్వు ఎక్కడికో తీసుకెళ్తున్నావు నన్ను. ఏదో చంపేద్దామని అనుకుంటున్నావా?" అనే భావనతో చూస్తూ ఉందనుకుంటా పాపం. అవి చూడండి ఎంత భయపడిపోతుందో కదా! కానీ నేనేం చేశాను, చక్కగా దాన్ని తీసుకెళ్ళి ఒక చక్కటి చిన్న వేప చెట్టు, వేప మొక్క ఉంది. ఆ వేప మొక్క మీద చక్కగా వదిలేసాననమాట. ఎందుకనంటే అది ఈ ఆకులను, అలము ఏదో ఒకటి తిని చక్కగా బ్రతుకుతుంది. అలాగా చూడండి ఎంత చేతి రంగులో కూడా కలిసిపోయిందనమాట అది. కనపడనంత ఇదిగా, అంటే అవసరాన్ని బట్టి కూడా రంగు మార్చుకొని జీవించగలిగినటువంటి జీవుల్లో ఇదొకటి. ఈ చిన్న వేప మొక్క మీద తీసుకెళ్ళి దాన్ని చక్కగా వదిలిపెట్టేసాననమాట. అలా వదిలిపెట్టేసరికి గబగబా పరిగెట్టింది. అక్కడి నుంచి ఎదరికెళ్ళిపోయిందనమాట కొంచెం. వేరే కొమ్మ మీదకి వెళ్ళి ఆ కొమ్మ రంగులో కలిసిపోయింది. చూసారా గబగబా ఎలా పరిగెడుతుందో. ఇందాకటి వరకు చక్కగా యాక్షన్ చేసిందనమాట. అమ్మో! ఏదో చేసేస్తున్నారు ఏదో అని భయపడిపోయిందనమాట. చూసారు కదా! ఇలాంటి అరుదైనటువంటి దృశ్యాలు మనకి అరుదుగా కనపడుతూ ఉంటాయి. కనుక ఇలాంటి జీవుల్ని మనం ఏమీ చేయకుండా అవి మనకు హాని కలిగించవు కాబట్టి వాటిని మనం చక్కగా చూసుకోవాలని అందరికీ తెలియజేస్తూ ధన్యవాదములు.